మధ్యలో 2019 ఎలక్షన్ ముందు ఈ విషయమే ఒక మీటింగ్ పెట్టాను. అది కూడా అప్పుడే 6 ఏళ్ళు అయిపోయింది. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీల వారందరికీ కూడా పార్టీ హెడ్లకి ఒక ఉత్తరం రాశాను. సార్ ఇలా మీటింగ్ పెడుతున్నాను, కారణం ఇది, దీని మీద మీ పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించండి అని. ముఖ్యులైనటువంటి వాళ్ళని పంపిస్తే మేమంతా విజయవాడ ఐలాపురం హోటల్లో మీటింగ్ పెట్టాను. అక్కడ కలుస్తాం, ఒకసారి దీని మీద తీర్మానం చేస్తాం. ఇంకా ఎలక్షన్ 2 నెలల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనే స్వయంగా వస్తున్నానని కబురు చేశాడు. ఆయన వస్తాడనే ఊహలో పెట్టలేదు మేము మీటింగ్. అంత పెద్ద లీడర్స్ రావడానికి పిలిచింది నేను, చిన్నవాడిని. ఆయనే వస్తాడని నేను అనుకోలేదు. ఆయన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే వస్తున్నారండి అని చెప్పి నాకు కబురు వచ్చేటప్పటికి కొంచెం అప్పటికప్పుడు రాత్రి కొంచెం అరేంజ్మెంట్స్ పెద్దవి చేసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆయన రావటం వల్ల ఆయన వచ్చి 3 అవర్స్ అక్కడ ఉండిపోయాడు. ఆయన 3 అవర్స్ ఉండి మీటింగ్ మొత్తం అయిన తర్వాత దాని లీగల్ పొజిషన్ కోసమని జస్టిస్ చలమేశ్వర్ గారు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ఆయన్ని పిలిచాం. ఆయన్ని పిలిచి అలాగే ఐవైఆర్ కృష్ణారావు గారు బీజేపీ పార్టీ తరఫున ఆయన వచ్చారు. 2 మంత్రుల్ని పంపించారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. 2 మంత్రుల్ని, 2 ఐఏఎస్ ఆఫీసర్లని, అలాగే కుటుంబరావు గారిని ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉండేవారు ఆయన్ని, వాళ్ళు ఒక టీంని చంద్రబాబు నాయుడు గారు పంపారు. ఈయనైతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చేశారు. సరే, వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, నేను తెలుగుదేశం వచ్చే మీటింగ్కి నేను రాను, అందుకు నేను ఐఎమ్ నాట్ కమింగ్, అపియరింగ్, ఎవరిని పంపట్లేదు కూడా అని చెప్పి వాళ్ళు విత్డ్రా అయిపోయారు. అలాగే సిపిఎం వారు బీజేపీ తోటి మేము మీటింగ్లో కూర్చోమని సిపిఎం వారు కూడా రాలేదు. సిపిఐ వారు వచ్చారు. కాంగ్రెస్ తరఫున తులసిరెడ్డి గారు వచ్చారు. సిపిఐ తరఫున రామకృష్ణ గారు వచ్చారు. అంతా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సిచ్యుయేషన్ కాజు కరెక్టరా అని నమ్మారు కాబట్టి వచ్చారు. ఆ రోజున మేము అనుకున్నటువంటి తీర్మానం ఏంటంటే, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా 2 నేను అడుగుతున్నది, ఎప్పుడు మీకు అంత రాజమండ్రి వాళ్ళందరికీ తెలుసు, నేను 2 అడుగుతాను. ఒకటి, ఫిబ్రవరి 18న 2014 ఫిబ్రవరి 18న ఏదైతే లోక్సభలో బిల్లు పాస్ అయిందని ప్రకటించారో దాన్ని పాస్ అవ్వలేదు అని చెప్పి నేను అంటున్నాను. దాన్ని సపోర్ట్ చేస్తూ అమిత్ షా గారు, మోడీ గారు ఇద్దరు కూడా పార్లమెంట్లోనే మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో. ఆవేళ ఆంధ్రాకి చేసినంత అన్యాయం మేము చేయట్లేదులే అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం ఎప్పుడు రైజ్ అయినా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే, కూర్చోవా, ఆ రోజు నువ్వు చేసింది మర్చిపోయావా, ఆంధ్ర వాళ్ళకి ఎంత అన్యాయం చేసావు అనగానే వీళ్ళు నోరు మూసి కూర్చుంటుంటారు. ఆంధ్ర నుంచి మాత్రం ఎవడో ఈ విషయం అడగడం. ఇంకా ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగారని చెప్పి నేను కూడా దీని మీద చర్చ జరుగుతున్న ఉద్దేశంతో కోర్టు కేసులో మనకు ఉన్నటువంటి ఇది కూడా మార్చాను. మన ప్రేయర్ ఏంటంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చెల్లదు అని ప్రకటించాను. దాన్ని మార్చి ఇప్పుడు అలాగా అది చెల్లదు అని ప్రకటించడానికి చాలా ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఎప్పుడు మార్చాను ఇది? మార్చి 5, 2022లో ఈ అప్లికేషన్ వేసి మా డిమాండ్ ఇప్పుడు 2 రాష్ట్రాలు కలపటం ఇది కాదు, జరిగింది రైటా తప్పా చెప్పండి, ఇక ముందు ఇలా జరగకుండా. తర్వాత మాకు ఆ టైంలో ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలి అని ఒక చిన్న ఆర్డర్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వానికి, ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారో.